కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో ఈరోజు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశంలో ఎన్నో విషయాలు తల్లిదండ్రులకు తమ పిల్లలకు అవగాహన కల్పించారు. తమ పిల్లల్ని సెల్ ఫోన్స్ టీవీలకు దూరం పెట్టాలని సూచించారు. అలాగే చదువు ఎంత ముఖ్యమో క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వెంకటరమణ, సోమశేఖర్, వీర్రాజు, ప్రసాద్, తేజశ్రీ, స్కూల్ చైర్మన్ వెంకటరమణ, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. మనకి ఇప్పటికి 3 పరీక్షలు జరిగాయి. 3 పరీక్షల్లో అంటే ఫస్ట్ది SA1 పరీక్ష అంటారు, రెండోది FA2 పరీక్ష, మూడోది SA1 పరీక్ష అంటారు. ఈ మొత్తం FA1 పరీక్షలు అనేది 50 మార్కులు పెడతారు. 50 మార్కులు అలాగా SA1 అంటే అది ఒక 50, SA1 అంటే 80 మార్కులు పెడతారు. అందులో 50 మార్కులకు గాను అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్య తండ్రి మీద కూడా చెప్పాలి. అమ్మ మీద మాత్రం 5 శ్లోకాలు పెట్టారు. 5 శ్లోకాల్లో శోషణం మలమయీ సయ్యాచ సంవత్సరి తొమ్మిది నెలలు అడుగు పెద్దదైతే వాళ్ళ తల్లి ఒక రోజు భక్తి చేసి పెడుతుంటే నాకు ఇంకా కావాలి. అవే తినేస్తే మొత్తం ఇంకా తెలిసిన మన దేశం రాష్ట్రపతి దానికి తగ్గట్టుగా పిల్లలు లైట్ పిల్లలు మన పిల్లలతో ఏ విధంగా బిహేవ్ అవుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనే దాని గురించి తెలియజేస్తున్నారండి. కంపల్సరీ మీరు అందరూ విని మన పిల్లలకి నేర్పించాలి. ఒకవేళ ఉపాధ్యాయుడు అవ్వచ్చు, బయట అవ్వచ్చు, స్కూల్లో పిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు ఎక్కడెక్కడ చేయాలి, ఏంటి ఏమైనా ఉంటే మాతో చెప్పండి. లేకపోతే స్కూల్లో సార్తో చెప్పండి. మాతో చెప్పలేని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటారు. చాలా విషయాలు మాతో చెప్పలేదు భయపడి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీతో చాలా ఫ్రీగా ఉండి ఏ విధంగా అమ్మ మా పలానా వాళ్ళు ఎలా ఉన్నారు, పలానా వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఆ విషయం మాకు తెలియజేస్తే 5 రూపాయల కాయిన్, 10 రూపాయల కాయిన్స్, తర్వాత 2 రూపీస్ నోటు, 1 రూపీ నోటు, 5 రూపీస్ నోటు, 10 రూపీస్ నోటు, 20 రూపీస్ నోటు, ఇవన్నీ కూడా వాళ్ళకి డబ్బులు పేపర్ మీద ఉన్న విలువను మనం చెప్పి నిజ జీవితంలో డబ్బులు ఎలా వాడాలో ఉపయోగించాలని చెప్పి వాటి గురించి మనం ఈ పద్ధతి చేస్తుంటాం. తర్వాత చిన్నపిల్లలు బరువులని వాళ్ళు అంచనా వేయలేదు. వాళ్ళకి ఇవి ఉన్నాయి, ఈ వెయిట్ ఎక్కువ తక్కువ అనే దాని మీద వెయిట్ ఒకటోటి తీసి వీటికి ఎక్కువ తక్కువ అని చెప్పి వాళ్ళకి పరిచయం చేస్తారనమాట. తర్వాత వాళ్ళకి 100లు 10లు 1లు అనే అంకె చేయడానికి దీంట్లో ఇది 1లు 1 2 3 9 వరకు ఎక్కేసిన తర్వాత 10 అంటే ఇది, అలా 2 10 అంటే 2 3 10 3 4 40 అలాగే 10 వేసిన తర్వాత 100 ఆ 100 10 ఇది వాడతాం అనమాట. 100 చుక్కలు ఉంటాయి దీంట్లోని. తర్వాత మనకి మన 6 రకాల వస్తువులు తయారు చేసుకుంటాం. మనకి దీనికి పప్పం చేయాలి. 4 కళ్ళు వేస్తే ఒక చతురస్రం, ఈ 6 కళ్ళు వేస్తే దేని చతురస్రం, ఇలా ఈ 3 కళ్ళు ఒక ట్రయాంగిల్, దాన్ని రబ్బర్తో దీన్ని ఆకారం చేస్తాం అన్నమాట. 4 పలకలు సమానంగా చతురస్రం అండి. ఈ మొత్తం మార్క్స్ కూడా చతురస్రం పరిచయం చేస్తాం వాళ్ళకి. తర్వాత వాళ్ళకి మనం అనేక రకాల మ్యూజిక్లు ఉపయోగిస్తుంటాం కాబట్టి దీన్ని డమరకం, దీన్ని ఇలాగా డమరకంగా పిల్లలకి ఉన్నటువంటి డమరకంగా డా అక్షరాన్ని మనం వాళ్ళకి పరిచయం చేయడం కోసం డమరకం ఉపయోగించి సౌండ్ చేస్తే మామూలుగా డా అని చెప్పేదానికంటే సౌండ్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు కాబట్టి ఆ డా మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేసేలాగా ఇది కోసలు. ఇది దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 కోసలు ఉంటాయి. అంటే 2 రంగులు అంటే 2 10లు, 3 తీస్తే 3 10లు, 33 కావాలనుకోండి, 23 కావాలనుకోండి 2 10లు 3 వేస్తాం.
అలాగే వాళ్ళ కూడికలు చెప్పాలి. కూడికి చెప్పాలంటే 3, 5, 6 3 తీసుకుంటాం, దీంట్లో 5 ఇలా తీసుకుని ఈ మొక్కలు ఎక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని మనం వాళ్ళకి కూడికి చెప్తాం. ఆడుతున్నాయి దీంట్లో తీసుకెళ్ళి కావాలక 9లో 2 ఇవ్వాలనుకోండి, 9 పోస్ట్ తీసుకుంటాం. 2 తీయాలంటే 1, 2 తీస్తే మిగతా 1, 2, 3, 4, 5, 6, 7 అనేది వాళ్ళు చేస్తూ నేర్చుకుంటారు అన్నమాట. ఆటల ద్వారా వాళ్ళు లెక్కలు నేర్చుకుంటారు, ఇంకో గుణకాలు నేర్చుకోవచ్చు, కూడికలు ఇవన్నీ కూడా తీసుకుంటారు. దీన్ని ఓడదరలో వచ్చిన పిల్లలకి ఏ ఏ అలాగే బి, సి, డి అనే అక్షరాలని ఇలా ఏ డైరెక్షన్లో రాయాలనేది చెప్పి పెన్ను పట్టుకోవడం అలవాటు అవుతుంది, రాయడం అలవాటు. ఇలా రాసి వాటిని అక్షరాలు రాసేసి చెరిపేసి చదివేసి ఇలా కాకుండా డైరెక్ట్గా ఇలాగే వాళ్ళు చేస్తూ నేర్చుకుంటారు అన్నమాట అక్షరాలు. ఇది త్రిభుజం అనే ఆకారం సూచించడానికి దీన్ని ఉపయోగిస్తాం. 3 భుజాలు ఉన్నాయని చెప్పేసి ఆటపాటలతో ఆడుకుంటూ ఇవి రకరకాల వాళ్ళు అంటే అనుభవంగా వాళ్ళు నేర్చుకుంటారండి. అంటే ఇంట్లో వంట చేస్తారు అమ్మాయిలు, ఏం వాడతారు అనేది వాళ్ళకి సొంతంగా ఇవన్నీ ఇలాగా తిప్పుతూ ఇలాగా మన ఇంటి దగ్గర మన లేడీస్ అందరూ కూడా వాడతారు కదా, ఎన్నో ఉపయోగిస్తాం. ఇవి డైలీ బోర్డు మీద రాసినాకంటే అలా చూపించి రాస్తే ఇవి మన హై స్కూల్ పేపర్ మీద రాసి ఇవి అక్షరాలను తయారు చేస్తాం. ఈ ఎక్స్, ఓ, పి వీళ్ళు ఇలా తీసుకున్నప్పుడు ఇలా పట్టుకుని మనకి అక్షరం ఇది అనేది ఐడెంటిఫై చేసి చెప్పడానికి చెప్పేసి టచ్ చేసింది వాడికి జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది. జ్ఞాపకం కోసం ఇవి ప్లాస్టిక్లో చేసినటువంటి అక్షరాలు కూడా ఈ అక్షరాలు విడివిడిగా ఎలా చూస్తే ఏంటంటే ఐడెంటిఫై చేసేటట్టుగా వాళ్ళందరూ కూడా మేము అన్ని కలిపేసి కంటిన్యూ కాకుండా వేరు వేరే అక్షరాలన్నీ కూడా విడివిడిగా తీసి చూపిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసేలాగా కంటిన్యూ ఉన్న అక్షరం చదివేయగలడు. ఐడెంటిఫై చేయడానికి విడివిడిగా తీసినట్లయితే అది లాగుని ఎవరు అంటే వాళ్ళలో ఉన్న చేతులు అదే కాకుండా ఇచ్చిగా ఉపయోగించి ఎక్కిలాగా మనం ఏదైనా వస్తు ఇవ్వాలనుకోండి, మనం సహాయం చేయకుండా వాళ్ళ కాడ ఎక్కిలాగా ఇచ్చిన ఉపయోగించి వాడు దీంట్లో ఇది చతుర్భుజి, ఇది సమాంతర చతుర్భుజం, ఇది చతురస్రం, ఇది దీర్ఘ చతురస్రం, ఇది రాంబస్, ఇది వృత్తం, పెద్దదాని నుంచి చిన్నదాని త్రిభుజం. అంటే పెద్ద వస్తువు ముందు చూపించి తర్వాత ఇదే వస్తువు ఐడెంటిఫై చేసి ఏ ఆకారాలు ఏ వస్తువు అనేది మ్యాథమెటిక్స్లో ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో ఉపయోగించే వాళ్ళకి పరిచయం చేసినట్లయితే ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి వస్తువు వాళ్ళు అనుభవపూర్వక ఓపెన్ చేసి ఇవి ఇలాగా యాక్చువల్లీ చిన్న ఇవన్నీ విడదీస్తే ఇలాగ ఒక సర్కిల్ తయారు చేస్తాడు. సర్కిల్ తయారు చేయడంలో ఆర్ట్ చేస్తాడు. ఆర్ట్ చేయడం వల్ల అనుభవం వస్తుంది. అనుభవం ద్వారా వాడికి ఏం నేర్చుకున్నా ఏం చేస్తున్నాం దాన్ని ఒక సర్కిల్ తయారు చేసుకున్నట్టు సాటిస్ఫాక్షన్ తోడు వాడు మర్నాడు కూడా మళ్ళీ ఎన్నిసార్లు చేయాలండి. ఏదో చదువుతున్నామని కాకుండా ఆడుతూనే చదువు నేర్చుకోవాలి. ఆడుతూనే నేర్చుకోవడం ఎక్కువ గుర్తుంటుంది. లెర్నింగ్ వాళ్ళే రకరకాల ఆకారాలు వాళ్ళకి ఉపయోగించి తయారు చేసుకుంటారు. ఈ బ్లాక్స్ అనమాట, గ్రీన్ బ్లాక్స్. ఇవి చూడండి, ఇవి ఎగ్ ఆకారం, ఇవన్నీ కూడా మనం టచ్ చేస్తూ వాటి నుంచి సంబంధించినవి కూడా వీటిని చేసి రౌండ్ షేప్ ఇవన్నీ తయారు చేసుకుంటాం. స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పిల్లలు వాళ్ళు చక్కగా యూటిలైజ్ చేసి జాయ్ఫుల్ లెర్నింగ్. అక్కడికి వెళ్ళిపోతున్నాను ఉదయం ఇక్కడ ఉంటే హాలిడేస్లో పంపించారు. దానివల్ల ఏమవుతుందంటే మన హోమ్ వర్క్స్ స్కిప్ అయిపోతున్నాడు. సో అక్కడికి వెళ్తున్నాను సరే బుక్స్ పట్టుకెళ్ళాలి. సో ఆ ఫిట్నెస్ పెంచుకునే ఇది నువ్వు ఆలోచించాలి. మన వంటలో మీరు నేర్పించి చెప్పించారు. మొన్న మిగతా ఈ ఎఫ్ఏ1 ఎఫ్ఏ2 పెర్ఫార్మెన్స్ అంతా బాగా ఉంది మనకి.
ఒకే ఎగ్జామ్స్ అన్నీ ప్రతి సబ్జెక్టు ఈ ఏజ్లో వాడు చాలా ఎక్కువ వాటి ఫోన్ నుంచి చదువులో మనం స్కూల్లో చాలా చదివాడు చెప్తాడు వెంటనే ఏది అడిగితే రెస్పాండ్ అవుతాయి. ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం సినిమా మారిపోతుంది. ఇంటి దగ్గర కొంతసేపు మీరు మార్నింగ్ నుంచి ఇంటికి వెళ్ళి సాయంకాలం ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఒక గంట ఇంటి దగ్గర కూర్చోన్నారు. అది ఫోన్ లేకుండా కూర్చోండి అంతే. అసలు అది ఏం చేసినా చేయకుండా అదే కూర్చోండి. చైర్మన్ గారు మీ పిల్లలేవి? మీ పిల్లలు కాదు, మీరు చెప్పి పిల్లలు. నమస్తే అండి, నా పేరు వై సోమశేఖర్. నేను ఎంపీపీఎస్ ఎస్ అగ్రహారం ఈబీసీలో వర్క్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఏంటంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మన గవర్నమెంట్ వారు ఎంతో ప్రౌడ్ మూమెంట్గా తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో కూడా జరిపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పాఠశాలకి పిల్లల యొక్క తల్లిదండ్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. అలాగే పెద్దలని, విలేజ్లో ఉన్న పూర్వ విద్యార్థులు, దాతలు అందరూ కూడా పాఠశాలకి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే మనం తెలుసుకున్నది పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలనే విషయాన్ని పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పడం, అలాగే పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా కేర్ చేసుకోవాలి అనే విషయాలను కూడా మనం చెప్పడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పిల్లలు నేర్చుకున్న విషయాలని ఈ పేరెంట్స్ ముందు ప్రదర్శించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాగే గవర్నమెంట్ పిల్లల కోసం నిపుణ్ భారత్ యొక్క లక్ష్యాలను సాధించడం కోసం గవర్నమెంట్ మనకి చాలా మంచి కిట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే స్పోర్ట్స్ కిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ అని గ్యారంటీడ్ ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ అనే భాగంగా పిల్లలకి 1 నుంచి జాయిన్ అయిన తర్వాత 3వ తరగతికి వచ్చేటప్పుడు కంప్లీట్ బేసిక్స్ వాళ్ళకి వచ్చేటట్టు సమ్ మెటీరియల్ని అది ప్రొవైడ్ చేసింది. ఆ మెటీరియల్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే 1వ తరగతి వాళ్ళు ఆడుతూ పాడుతూ లెర్నింగ్, ఫన్ విత్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్లో జాదూ పిటారే అనే ఒక బాక్స్ ఇచ్చి అందులో మొత్తం కిట్ అంతటిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే 3, 4, 5 పిల్లలకి తరల్ బేసిన్ మీద, అందులో ఎవరైనా కొంచెం వెనకబడి ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళని ముందుకు తీసుకురావడానికి తరల్ కిట్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ గవర్నమెంట్ చక్కగా ప్రొవైడ్ చేస్తుంది. వాటిని ఎలా యూటిలైజ్ చేసి మేము పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాం అనే విషయాన్ని పేరెంట్స్ అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 సందర్భంగా మా పాఠశాలకు వచ్చి ఈ కవరేజ్ చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ చదువును కొనుక్కుంటున్నారు తప్ప
ఏ విధంగా మనం ప్రభుత్వ సౌకర్యాలు కల్పించేటువంటి పాఠశాలను ఉపయోగించుకోవాలో ఆ విషయాన్ని తెలియజేయడంలో ఈ ప్రధానమైన ఉద్దేశంగా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతుంది. అంతేకాకుండా విలువలతో కూడిన విద్య విధానం యొక్క ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ఆనందించాల్సినటువంటి విషయం. అలాగే ఆ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తల్లులకు పాదాభివందనం చేసే విధంగా పాఠశాలలో జరుపుతున్నారు. దీని ద్వారా విద్యలో నైతిక విలువలు పెంపొందించి పిల్లలు ప్రతి ఒక్క పెద్దవారిని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, చిన్నవారిని ప్రేమించడం అనేది, నేర్చుకోవడం అనేది దీని ద్వారా అలవాటు అవుతుంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి డిఎస్సీలు రాసి నైపుణ్యత సాధించినటువంటి ఉపాధ్యాయులను ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. వారి ద్వారాగా ఇప్పుడు 1 నుంచి మనకి డిగ్రీ వరకు కూడా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించేలా చేయడం, అంతేకాకుండా మరి పాఠశాలలో సౌకర్యాలకు వచ్చేటట్టయితే మనం పుస్తకాల దగ్గర అయితే తర్వాత బ్యాగ్లో బట్టలు 3 జతల యూనిఫామ్, అలాగే షూసు, బెల్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి కల్పించడంతో పాటు చక్కని క్లాస్ రూమ్స్, అంతకు మించి టాయిలెట్స్ కూడా సదుపాయాలు కూడా చాలా సౌకర్యవంతంగా మనకి ప్రభుత్వం వారు కల్పించడం అనేది జరుగుతుంది. ఇంకా పౌష్టికాహారం మేము కూడా ప్రతిరోజు ఇంచుమించు మేము టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకి అనేది పెట్టడం జరుగుతుంది. అందులో మనం ఇంటి దగ్గర అయితే రోజు ఆ గుడ్డు వండుకోవడం అది సాధారణంగా జరగని పని. మరి ప్రభుత్వం వారు వారానికి 5 రోజులు గుడ్డు ప్రతిరోజు ఏర్పాటు చేయడంతో పాటు పిల్లల పౌష్టికాహార నిమిత్తం రక్తహీనతను తగ్గించడం కోసం ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు చిక్కీ వారానికి 3 రోజులు, అలాగే రాగిజావ 3 రోజులు మరి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి మన ప్రజలు గ్రామాల్లో మన బడి మన ఇంటి పక్కనే ఉంటుందని, కాబట్టి ఆ బడిని మనం అందరం ఆకర్షించి రేపు రాబోయే పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్చి ప్రభుత్వం యొక్క ఆశయాలను, అలాగే రేపు రాబోయే భావితరాలను కూడా మన ప్రభుత్వ పాఠశాల నుండే తీర్చిదిద్దుకునే విధంగా దోహదపడతారని కోరుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.